రూరల్ నియోజకవర్గం ఆమంచర్ల పంచాయతీ మన్నవరప్పాడు గిరిజన కాలనీలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డిల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఎంసీ మార్కెట్ యార్డు డైరెక్టర్ స్వర్ణ జీవన్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవి ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని, పార్లమెంట్ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరగా ప్రజల నుంచి విశేష స్పందన లభించడం, ఆదాల ప్రభాకర్ రెడ్డి రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత తమకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయని ప్రజలు అనడం ఎంతో ఆనందంగా ఉందని, ఇదే ఉత్సాహంతో రూరల్ ప్రజలు ఆదాల ప్రభాకర్ రెడ్డిని, విజయసాయిరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుప్రియ, శివాజీ, సుధాకర్ రెడ్డి, రత్నమ్మ, సుధాకర్, అరవ కామాక్షమ్మ, అరవ చందు, పోచమ్మ, అనూష, పౌలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార భాగంలో మన్నారపాడు గిరిజన సంఘంలో ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఏ కుటుంబానికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో మాకు ఆయన వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు మా కుటుంబాలకు అందాయని, మా గ్రామంలో కూడా రోడ్లు అయితేనేమి చాలా వరకు పనులు జరగని చెప్పడం జరిగింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుపు తథ్యమని చెప్పని ప్రతి ఒక్కరి నోట కూడా స్వచ్ఛందంగా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సుపరిపాలనని వాళ్ళు చెప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మేమంతా చాలా సంతోషంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాము, రేపు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతున్నాడు, ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు, విజయసాయిరెడ్డి ఎంపీగా గెలుపొందుతున్నారు. దానివల్ల మన యొక్క నియోజకవర్గం ఎంత మేలు జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం.